Hi everyone, welcome to Triple K English channel. This is Kiran Kumar. In this session, we are going to learn what is a non-finite class. What is a non-finite class? I request you all to subscribe my channel, share this video if you like, and give your valuable comments also. Let's enter our session. What is a non-finite class? Here, before going to learn a non-finite class, it is very important to us to learn what is a finite verb and what is a non-finite verb. అసలు ఫినైట్ వర్బ్ అంటే ఏంటి, నాన్ ఫినైట్ వర్బ్ అంటే ఏంటి మనం తెలుసుకోవాలి. నాన్ ఫినైట్ క్లాజ్ నేర్చుకునే ముందర ఫినైట్ వర్బ్ అంటే ఏంటి, నాన్ ఫినైట్ వర్బ్ అంటే ఏంటి అనేది మనం చూద్దాం. ప్రెజెంట్ టెన్స్ ఆఫ్ వర్బ్, పాస్ట్ టెన్స్ ఆఫ్ వర్బ్స్ని మనము ఫినైట్ వర్బ్స్ అని చెప్పడం జరుగుతుంది. బట్ మనకి ఇంగ్ ఫామ్తో కూడినటువంటి వర్బ్స్, పాస్ట్ పార్టిసిపుల్తో కూడినటువంటి వర్బ్స్, టు ఇన్ఫినిటివ్తో కూడినటువంటి వర్బ్స్ని మనము నాన్ ఫినైట్ వర్బ్స్ అని మనము చెప్పడం జరుగుతుంది. వెన్ ఏ వర్బ్ has a particular tense form like present tense of verb, past tense of verb, it is a finite verb. When a verb has no particular tense form like having ing form, having past participle, having 2 plus infinitives are called non-finite verbs. Look at these examples. ఏ వర్బ్స్ అయితే ఫినైట్ వర్బ్స్ అంటాము, అంటే ఫినైట్ వర్బ్ అంటే పర్టిక్యులర్ టెన్స్ ఫామ్ ఉంటుంది. ప్రజెంట్ టెన్స్ ఆఫ్ వర్బ్ లేదా పాస్ట్ టెన్స్ ఆఫ్ వర్బ్, ఇంక్లూడింగ్ మోడల్ యాక్సిలరీస్తో కూడినటువంటి విల్ ప్లస్ V1, షెల్ ప్లస్ V1, కెన్ ప్లస్ V1, ఇలాంటివన్నీ కూడా మనము ఫినైట్ వర్బ్స్ అని చెప్తాం. ఏ వెబ్స్ అయితే పర్టిక్యులర్ టెన్స్ ఫామ్ ఉండవు, అంటే మనకి వర్బ్కి ఐఎన్జీ ఫామ్ యాడ్ అవ్వడం కానీ, లేకపోతే పాస్ట్ పార్టిసిపుల్ ఆఫ్ ద వర్బ్ ఉండడం కానీ, 2 plus V1 ఉండడం కానీ, ఇలాంటి వాటిని నాన్ ఫినైట్ వర్బ్స్ అని మనము చెప్పడం జరుగుతుంది. Matai led the movement, she won the Nobel Prize. Here this sentence has two clauses. Matai led the movement, she won the Nobel Prize. ఇక్కడ లెడ్ అనేది సింపుల్ పాస్ట్ టెన్స్ ఆఫ్ వర్బ్ ఉంది, ఇక్కడ వన్ అనేది కూడా సింపుల్ పాస్ట్ టెన్స్ ఆఫ్ వర్బ్ అనేది పర్టికులర్గా మనకి ఉన్నాయి. ఈ రెండు కూడా మనకి ప్రెజెంట్ టెన్స్ ఆఫ్ వర్బ్ ఆర్ పాస్ట్ టెన్స్ ఆఫ్ వర్బ్ విత్ ఆక్సిలరీస్ ఆర్ మోడల్ యాక్సిలరీస్. ప్రెజెంట్ టెన్స్ ఆఫ్ వర్బ్స్ ఎప్పుడు కూడా మోడల్ యాక్సిలరీస్తో ఉంటాయి. పాస్ట్ టెన్స్ ఆఫ్ వర్బ్, ప్రెజెంట్ టెన్స్ ఆఫ్ వర్బ్ ఇవన్నీ కూడా హ్యావ్, హ్యాజ్, హ్యాడ్తో కూడా మనకి కలిసి ఉండొచ్చు. సో ఇలాంటి వాటిని మనము ఫినైట్ వర్బ్స్ అని చెప్తాం. ఇక్కడ పర్టికులర్గా యాక్షన్ గురించి మనకు తెలియచేస్తుంది. లెడ్, ఆమె ఆ ఉద్యమాన్ని నడిపింది. నెక్స్ట్, షీ వన్ ద నోబెల్ ప్రైజ్, ఆమె నోబెల్ బహుమతిని గెలుపొందింది. ఇక్కడ ఈ 2 వర్బ్స్ కూడా ప్రెజెంట్ టెన్స్ ఆఫ్ వర్బ్ లేదా పాస్ట్ టెన్స్ ఆఫ్ వర్బ్స్ లాగా ఈ రెండు కూడా మనకి పాస్ట్ టెన్స్ ఆఫ్ వర్బ్గా ఉన్నాయి కాబట్టి వీటిని మనము ఫినైట్ వర్బ్స్ అని మనము చెప్తాం. ఈ రెండింటిని కూడా మనము ఫినైట్ వర్బ్స్ అని చెప్తాం. Look at the second example. Leading the movement, Mathai won the Nobel Prize. Here also this sentence contains 2 clauses. Leading the movement, Mathai won the Nobel Prize. ఇక్కడ లీడింగ్ అనేది V1 ప్లస్ ఇంగ్ ఫామ్గా తీసుకుంటాం. V1 ప్లస్ ఇంగ్ ఫామ్ అంటే ప్రెజెంట్ టెన్స్ ఆఫ్ వర్బ్కి ఇంగ్ ఫామ్గా యాడ్ చేస్తాం. ప్రెజెంట్ టెన్స్ ఆఫ్ వర్బ్కి ఇంగ్ ఫామ్ యాడ్ చేసిన, లేకపోతే పాస్ట్ పార్టిసిపుల్ ఆఫ్ ది వర్బ్ తీసుకున్న, ప్రెజెంట్ టెన్స్ వర్బ్ విత్ 2 తీసుకున్నా అవి నాన్ ఫినైట్ వర్బ్స్ అని చెప్తాము. ఉద్యమాన్ని నడిపింది అని మనం ఇక్కడ చెప్పాలి. ఇక్కడ 1 అనేది చూస్తే మనం ఆల్రెడీ 5 సెంటెన్స్లో మనం చెప్పుకున్నాం, ఇది పాస్ట్ టెన్స్ ఆఫ్ వర్బ్ కాబట్టి ఈ 1 అనేది ఫినైట్ వర్బ్. ఇక్కడ లీడింగ్ అనేది నాన్ ఫినైట్ వర్బ్ అని మనం చెప్పచ్చు. ఇక్కడ లీడింగ్ అనేది నాన్ ఫినైట్ వర్బ్, 1 అనేది ఫినైట్ వర్బ్ అని చెప్పచ్చు. In the first sentence there are 2 finite verbs, but in the second sentence 1 finite verb and non-finite verb is there. Whenever there is a non-finite verb in the sentence, it is called a non-finite class. Whenever there is a finite verb in the sentence, it is called a finite class. ఏ వాక్యంలో అయితే కేవలము ఫినైట్ వర్బ్స్ ఉంటాయో వాటిని మనము ఫినైట్ క్లాజ్ అని చెప్పడం జరుగుతుంది. ఏ వాక్యంలో అయితే నాన్ ఫినైట్ వర్బ్ ఉంటుందో దాన్ని మనము నాన్ ఫినైట్ క్లాజ్ అని చెప్పడం జరుగుతుంది. ద ఫస్ట్ సెంటెన్స్ కంటైన్స్
finite verbs. So it is a finite clause. The second sentence contains finite verb and non-finite verb. So it is called a non-finite clause. A non-finite clause never stands alone. It depends upon the finite verb to give complete sense. Non-finite clause అనేది ఎప్పుడు కూడా ఒంటరిగా ఉండదు. ఇది డెఫినెట్గా ఫినైట్ వర్బ్ని తీసుకొని మాత్రమే మనకు పూర్తి అర్థాన్ని అనేది ఇవ్వటం జరుగుతుంది. లుక్ ఎట్ ద సెంటెన్స్ ఫినైట్ క్లాస్. వాట్ ఈస్ ఎ ఫినైట్ క్లాస్? ద క్లాజ్ విత్ ఎ ఫినైట్ వర్బ్. వాట్ ఈస్ ఎ ఫినైట్ వర్బ్? విచ్ హ్యాస్ పర్టికులర్ టెన్స్ ఫామ్. ఫినైట్ వర్బ్ అంటే ఏంటి? ఏదైతే టెన్స్ ఫామ్ని కలిగి ఉంటుందో దాన్ని ఫినైట్ వర్బ్ అంటాము. ఏదైతే ఫినైట్ వర్బ్ని కలిగి ఉందో అది ఫినైట్ క్లాజ్ అవుతుంది. వాట్ ఈస్ ఎ నాన్ ఫినైట్ క్లాజ్? ద క్లాజ్ విత్ నాన్ ఫినైట్ వర్బ్ విచ్ హ్యాస్ నో టెన్స్ ఫామ్. నాన్ ఫినైట్ వర్బ్ అంటే ఏంటి? పర్టికులర్ టెన్స్ ఫామ్ అనేది ఉండదు. ఏదో పర్టికులర్ టెన్స్ ఫామ్ అనేది లేకపోవడం ఏంటి? ఇంగ్ ఫామ్, ప్రెజెంట్ టెన్స్ వర్బ్ విత్ ఇంగ్ ఫామ్, పాస్ట్ పార్టిసిపుల్ ఆఫ్ ది వర్బ్, టు ప్లస్ ప్రెజెంట్ టెన్స్ ఆఫ్ వర్బ్, వీటిని పర్టికులర్ టెన్స్ ఫామ్స్ అనం. అలాంటి వాటిని నాన్ ఫినైట్ వర్బ్స్ అంటాము. ఆ నాన్ ఫినైట్ వర్బ్ ఉన్నటువంటి క్లాజ్ని మనము నాన్ ఫినైట్ క్లాజ్ అని చెప్పడం జరుగుతుంది. ఓకే, ఫినైట్ క్లాజ్, నాన్ ఫినైట్ క్లాజ్. వాట్ ఈస్ ఎ ఫినైట్ క్లాజ్? వెన్ ఎ క్లాజ్ కంటైన్స్ ఫినైట్ వర్బ్ ఇస్ కాల్డ్ ఎ ఫినైట్ క్లాజ్. ఏది ఫినైట్ క్లాజ్? ఏదైతే ఫినైట్ వర్బ్. అసలు ఫినైట్ వర్బ్ అంటే ఏంటి? పర్టికులర్ టెన్స్ ఫామ్ ఉంటే దాన్ని మనము ఫినైట్ వర్బ్ అంటాం. అలాంటి దాన్ని ఫినైట్ క్లాజ్ అంటాం. వాట్ ఈస్ ఎ నాన్ ఫినైట్ క్లాజ్? వెన్ ఎ క్లాజ్ contains a non-finite verb. A non-finite verb means that has no tense form. That is called a non-finite clause. A non-finite clause always depends on the finite clause to give complete sense. Non-finite clause అనేది ఎప్పుడు కూడా ఫినైట్ వర్బ్ పైన ఆధారపడి మాత్రమే పూర్తి అర్థాన్ని ఇస్తుంది. Look at these examples. We left the room and went home. Left, past tense of verb. Leave, left. Went, go, went, past tense of verb. ఈ రెండు కూడా ఫినైట్ వర్బ్స్ కాబట్టి వీటిని ఫినైట్ క్లాజ్ అని మనం చెప్పొచ్చు. డూ వీ హ్యావ్ ద మనీ? డూ వీ హ్యావ్ ద మనీ. ఇక్కడ హ్యావ్ అనేది కూడా మనకి ప్రెజెంట్ టెన్స్ ఆఫ్ వర్బ్ అని చెప్పొచ్చు. హ్యావ్, హ్యాడ్ కాబట్టి ఇక్కడ హ్యావ్ అనేది కూడా ప్రెజెంట్ టెన్స్ ఆఫ్ వర్బ్, మెయిన్ వర్బ్గా యూజ్ చేసాం కాబట్టి ఇక్కడ ఫినైట్ వర్బ్ కాబట్టి దీన్ని మనము ఫినైట్ క్లాజ్ అని చెప్పొచ్చు. లుక్ ఎట్ దీస్ ఎగ్జాంపుల్స్. We left the room and went home to search for the books. The same sentence is repeated here. ఆ సెంటెన్స్ని తెచ్చాం, బట్ వీ యాడ్ ఎక్స్ట్రా సెంటెన్స్. ఇక్కడ మనం చూడండి ఎక్స్ట్రా సెంటెన్స్ యాడ్ చేసాం. టు సర్చ్ ఫర్ ద బుక్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ టు సర్చ్ ఫర్ ద బుక్స్ క్లోజ్ చేస్తే అది ఫినైట్ క్లాజ్ అవుతుంది. టు సర్చ్ ఫర్ ద బుక్స్. వీ లెఫ్ట్ ద రూమ్ అండ్ వెంట్ హోమ్. ఎందుకు వెళ్ళాం? టు సర్చ్ ఫర్ ద బుక్స్. హియర్ ప్రెజెంట్ టెన్స్ ఆఫ్ వర్బ్ కంటైన్స్ విత్ టు ఇన్ఫినిటివ్, సో ఇట్ ఈస్ కాల్డ్ a non-finite verb. Whenever there is a non-finite verb in the sentence, it is called a non-finite clause. ఎప్పుడైతే సెంటెన్స్లో non-finite verb ఉంటుందో అది non-finite clause అని మనం తెలుసుకోవచ్చు. ఇప్పుడు ఈ non-finite clauseని క్లోజ్ చేస్తే మిగిలినంతా కూడా ఫినైట్ క్లాజ్ అయిపోతుంది. We left the room and went home. ఇక్కడ అడిషనల్గా యాడ్ చేసినటువంటి స్టేట్మెంట్ మనకి non-finite verb కాబట్టి ఈ మొత్తాన్ని మనం non-finite clauseగా చెప్పొచ్చు. Next, do we have the money to buy that car? The same sentence is repeated here, but we have added extra sentence here. Do we have the money to buy that car? ఇక్కడ to buy అనేది కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. Present tense of verb with to infinitive, so it is called a non-finite verb. Whenever there is a non-finite verb in the sentence, it is called a non-finite clause. Okay, I think you have understood what is a finite clause and what is a non-finite clause. దీన్ని మనం క్లోజ్ చేసేస్తే మొత్తం కూడా ఫినైట్ క్లాజ్ అవుతుంది. బట్ ఇక్కడ నాన్ ఫినైట్ వర్బ్ని యాడ్ చేసాం కాబట్టి దీన్ని నాన్ ఫినైట్ క్లాజ్ అని చెప్పొచ్చు. ఈ స్టేట్మెంట్లో నాన్ ఫినైట్ క్లాజ్ ఏది? టు సర్చ్ ఫర్ ద బుక్స్. ఈ స్టేట్మెంట్లో నాన్ ఫినైట్ క్లాజ్ ఏది? టు బై ద కార్. Look at this sentence. After he had done his homework, he went out to play. Here this sentence contains two clauses. He had done his homework, he went out to play. ఇక్కడ టూ క్లాజెస్ ఉన్నాయి మనకి. అతను హోంవర్క్ పూర్తి చేసిన తరువాత ఆడుకోవటానికి వెళ్ళాడు అని చెప్పేసి మనం చెప్పాం. బట్ ఇక్కడ ఇది ఫినైట్ క్లాజా నాన్ ఫినైట్ క్లాజ్ అనేది చూద్దాం. ఎస్, పర్టికులర్గా ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే హ్యాడ్ విత్ పాస్ట్ పార్టిసిపుల్ ఉంది. హ్యాడ్ అనే మెయిన్ వర్బ్ ఉంది కాబట్టి ఈ మొత్తాన్ని మనము ఫినైట్గా తీసుకుంటాం. వెంట్ ఇది కూడా ఫినైట్గా తీసుకుంటాం. ఇప్పుడు ఈ సెంటెన్స్ని నాన్ ఫినైట్ క్లాజ్లోకి ఎలా చేంజ్ చేయాలనేది మనం చూద్దాం. నాన్ ఫినైట్ క్లాజ్లోకి చేంజ్ చేయాలంటే పర్టికులర్ టెన్స్ ఫామ్ అనేది ఉండకూడదు. సో కంప్లీట్ చేశాడు కాబట్టి మనం ఏం చేయొచ్చు?
హ్యావింగ్ అనే పదాన్ని తీసుకోవచ్చు. ఈ మొత్తాన్ని హ్యావింగ్ అనే పదాన్ని తీసుకోవచ్చు. హ్యావింగ్ డన్ హిజ్ హోంవర్క్, హ్యావింగ్ డన్ హిజ్ హోంవర్క్, ఆ రిమైనింగ్ సెంటెన్స్ అలా రాయటం జరుగుతుంది. హీ వెంట్ అవుట్ టు ప్లే. ఇప్పుడు ఇది ఫినైట్ వర్బ్ అయింది, ఇది నాన్ ఫినైట్ వర్బ్ అయింది. సో ఎప్పుడైతే నాన్ ఫినైట్ వర్బ్ అయిందో అది మనకి నాన్ ఫినైట్ క్లాస్ అవుతుంది. ఈ విధంగా మనం నాన్ ఫినైట్ క్లాసులో కూడా మనము చేంజ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం టెక్స్టువల్ ఎక్సర్సైజ్ చేద్దాం. మనకి ఎన్వైరన్మెంట్ లెసన్లో 10th క్లాస్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లో ఎన్వైరన్మెంట్ లెసన్లో నాన్ ఫినైట్ క్లాస్ గురించి ఇవ్వటం జరిగింది. ఆ ఎక్సర్సైజ్ మనం ఇప్పుడు చేద్దాం. ఇట్ ఈస్ అన్ ఎక్సర్సైజ్ ఫ్రమ్ టెక్స్ట్ బుక్. Just we have learned what is a non-finite class. Here some sentences are given and we are asked to underline the non-finite clauses in the following sentences. ఇక్కడ ఇచ్చినటువంటి 10 sentencesలో non-finite clauses ఏంటి అనేది మనము అండర్లైన్ చేయాలి. ఫస్ట్ వన్, born in London he became the citizen of the UK. ఎస్, ఇక్కడ మనం born in London అనే దాన్ని non-finite clauseగా తీసుకోవచ్చు. ఇది పర్టికులర్ టెన్స్ ఫామ్ కలిగి లేదు. Second one, having done his homework, he went out to play. In the second sentence also, having done his homework is a non-finite clause. It has no particular tense form. Second one lo went out అనేది went అనేది simple past tense. Particular tense form ఉంది కాబట్టి అది finite verb అవుతుంది. Third one, recognized by his boss, he got an appreciation letter. In the third sentence also, recognized by his boss is a non-finite clause. Fourth one, encouraged by his father, Ravi got distinction in his final examination. Fourth sentence లో కూడా encouraged by his father అనేది నాన్ ఫినైట్ క్లాస్ అవుతుంది. పర్టికులర్ టెన్స్ ఫామ్ లేదు. ఫిఫ్త్ వన్, with the tree grown tall we get more shade. ఇక్కడ the tree grown tall అనేది నాన్ ఫినైట్ క్లాస్. అదే గ్రూ ఉందనుకోండి అది ఫినైట్ వర్బ్ అవుతుంది. గ్రో ప్రెజెంట్ టెన్స్ ఆఫ్ వర్బ్, గ్రూ పాస్ట్ టెన్స్ ఆఫ్ వర్బ్, గ్రోన్ పాస్ట్ పార్టిసిపుల్ కాబట్టి ఈ పాస్ట్ పార్టిసిపుల్ లేదా ఇంగ్ ఫార్మ్స్, టూ ఇన్ఫినిటివ్స్ అనేవి పర్టికులర్ టెన్స్ ఫార్మ్స్ కావు కాబట్టి ఇక్కడ నాన్ ఫినైట్ క్లాస్ అవుతుంది విత్ ద ట్రీ గ్రోన్ టాల్ అనేది. సిక్స్త్ సెంటెన్స్, వి లెఫ్ట్ ద రూమ్ అండ్ వెంట్ హోమ్ టు సర్చ్ ఫర్ ద బుక్స్. ఎస్, టు సర్చ్ ఫర్ ద బుక్స్ ఈజ్ అ నాన్ ఫినైట్ క్లాస్. టు సర్చ్ ఫర్ ద బుక్స్ అనేది నాన్ ఫినైట్ క్లాస్ అవుతుంది. సెవెంత్ సెంటెన్స్, డు వి హ్యావ్ ద మనీ టు బై దట్ కార్. ఎస్, టు బై దట్ కార్ ఈజ్ అ నాన్ ఫినైట్ క్లాస్. టు బై దట్ కార్ అనేది నాన్ ఫినైట్ క్లాస్ అవుతుంది. ఎయిత్ వన్, వీఆర్ నాట్ ఏబుల్ టు గెట్ అవే అంటిల్ నవ్. ఎస్, టూ ఇన్ఫినిటీతో కూడుంది కాబట్టి టు గెట్ అవే అంటిల్ నవ్ అనేది నాన్ ఫినైట్ క్లాస్ అవుతుంది. టు గెట్ అవే అంటిల్ నవ్ అనేది నాన్ ఫినైట్ క్లాస్, పర్టికులర్ టెన్స్ ఫామ్ లేదు కాబట్టి. నైన్త్ వన్, హ్యావింగ్ రెడ్ ద బుక్ ఐ రిటర్న్ ఇట్ టు ద లైబ్రరీ. ఇక్కడ కూడా హ్యావింగ్ రెడ్ ద బుక్ అనేది పర్టికులర్ టెన్స్ ఫామ్ కాదు కాబట్టి ఇది నాన్ ఫినైట్ క్లాస్ అవుతుంది. ఐ రిటర్న్ ఇట్ టు ద లైబ్రరీ అది ఫినైట్ వర్బ్ కాబట్టి. 10th one, jumping on his horse the farmer rode to the market. Jumping on his horse అనేది మనకి నాన్ ఫినైట్ క్లాస్ అవుతుంది, పర్టికులర్ టెన్స్ ఫామ్ అనేది లేదు కాబట్టి.